ఏంటి, మనం సెకండ్స్ లో మన సెకండ్ కార్ తీసుకున్నామా? అది నిజమో కాదో తెలియాలంటే ఈ స్టోరీ అయితే వినండి. హాయ్ గైస్, అందరికి ఇది రంజాన్ 30 డేస్ ఛాలెంజ్ లో డే 24. ఈ రోజు సెహరీకి కొంచెం లేట్ అయిపోయాను. సో ఫాస్ట్ గా వాటర్ తాగి సెహరీ కంప్లీట్ చేసుకున్నా. అలానే ఫజర్ నమాజ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. తర్వాత రెడీ అయ్యి షాప్ కి వెళ్ళాను. అక్కడే ఒక పార్సల్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూశాను, కానీ నచ్చలేదు. సో మళ్ళీ రిటర్న్ పెట్టేశా. సో మెయిన్ పాయింట్ కి వస్తే, మీరు విన్నది నిజం. మనం సెకండ్స్ లో మన సెకండ్ కార్ అయితే తీసుకున్నాం. ఎందుకు మళ్ళీ వర్ణ అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ రీజన్, దానికి ముందు నేను స్విఫ్ట్ యూస్ చేసా, దాని తర్వాత వర్ణ యూస్ చేసా. వర్ణ ఇంజిన్ చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ గా ఉంటది. ముందు క్రెటా తీసుకుందాం అనుకున్నా, కానీ మార్కెట్ లో అక్కడ దొరకలేదు. సో మళ్ళీ వర్ణయే తీసుకున్నా. అందుకే 9th డే ఆఫ్ రంజాన్ అండ్ 14th డే ఆఫ్ రంజాన్ వైజాగ్ వెళ్ళాం క్రెటా కోసం. కానీ క్రెటా సెట్ అవ్వలేదు. కార్ ఓపెనింగ్ అయ్యాక ఫ్యామిలీతో షాపింగ్ కోసం వైజాగ్ వెళ్ళాం. ఫస్ట్ పెందుర్తిలో కొంచెం షాపింగ్ చేశాము, తర్వాత వైజాగ్ సిటీకి వెళ్ళాం. ఫ్యామిలీని షాప్ దగ్గర డ్రాప్ చేసి నేను కార్ జనరల్ సర్వీస్ కోసం షెడ్కి వెళ్ళాను. అక్కడే ఇఫ్తార్ టైం అయిపోయింది. సో వాటర్తో ఫాస్టింగ్ బ్రేక్ చేశా. మసీద్ దగ్గరే ఉంది, కానీ టైం లేపడం వల్ల అక్కడే బ్రేక్ చేశా. సర్వీస్ అయ్యాక లస్సీ అండ్ థమ్స్ అప్ తాగాను. ఇంకా షాపింగ్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి పక్కనే ఉన్న ఆల్ఫా హోటల్కి మా ఫ్రెండ్స్ తోని వెళ్ళి చికెన్ లాలీపాప్ అండ్ మటన్ బిర్యానీ తిన్నా. లాస్ట్ లో ఐస్ క్రీమ్ తిని అరకు స్టార్ట్ అయ్యా. రీచ్ అయ్యేసరికి టైం 1:30 అయింది.